ఇన్వెస్ట్. షియా అనే ఆవిడ 1,30,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిందట. ఓకే, అది తన సంవత్సరం ఆదాయంలో 30% అట. సంవత్సర ఆదాయంలో 30%. తను సంపాదించింది మొత్తము 30 అయి గనక అనుకుంటే 30% తన ఆదాయము రూపాయిలో విలువ 1,53,000. అదే టోటల్ మనం 100% అనుకుంటే ఎంత అవుతుంది సార్? 100/30. 100/30 ఇంటూ 1,53,000 అంటే 0 క్యాన్సల్, 3 ఒకట్ల 3 51. 51 ఫాలోడ్ బై 4 సున్నాలు. ఇది సంవత్సరము సంపాదన. సంవత్సరం సంపాదన. కానీ నాకు కావాల్సింది ఏంటి సార్? మంత్లీ ఇన్కమ్. నాకు కావాల్సింది ఏంటి సార్? మంత్లీ ఇన్కమ్. మంత్లీ ఇన్కమ్ ఎంత? 5,10,000లో సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కాబట్టి బై 12. 12 4s are 48. 30. 12 2s are అంటే ఇది ఎంత అయింది? 42,500 అయింది. 42,500. మీరైతే మీరు ఇలా చేస్తారు. తనకు షియా అనే ఒక అమ్మాయి తను సంపాదన అనుకుంటే 30% సంపాదన 1,53,000 తోటి సమానము. 30% సంపాదన 1,53,000 తోటి సంపాదన. మొత్తం సంపాదన 100% అనుకుంటే తన సంవత్సరపు ఆదాయము 5,10,000. కానీ నాకు అడిగింది మంత్లీ ఇన్కమ్. సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 5,10,000 సంవత్సరానికి అంటే ప్రతి నెలకి ఎంత? 5,10,000 డివైడెడ్ బై 12. ఆన్సర్ ఎంత? 42,500. ఇది మెథడ్ 1. మీరందరూ చేసే మెథడ్ అనిల్ నాయర్స్ వే. ప్రతి క్వశ్చన్ని స్మార్ట్గా సాల్వ్ చేసే ప్రయత్నమే ఈ లైవ్ క్లాస్ బ్యాచ్ సార్. అనిల్ నాయర్స్ వే. ఈ క్వశ్చన్ చూడంగానే నేను ఏది పెన్ను పెట్టకుండా డైరెక్ట్గా ఆన్సర్ 42,500 అన్నా. ఏది అవసరం లేదు నాకు. ఎలా సార్? నేను ఇక్కడ ప్రధాన సంఖ్య అనే కాన్సెప్ట్ యూజ్ చేశాను. 1,53,000 అనేది ఇది తీసుకున్నాం. ఇది 17/9. ఈ ఇక్కడ 3 యొక్క గుణిజం భాజనీయ ఇక్కడ కూడా 9 3 తోటి డివైడ్ అవుతుంది. అంటే ఆన్సర్ దేనితోటి డివైడ్ అవ్వాలి? 17 తోటి డివైడ్ అవ్వాలి. 1,53,000 అనేది 17 ఇంటూ 9,000. 9,000 అనేది ఆల్రెడీ 3 తోటి డివైడ్ అవుతుంది. అక్కడ 30% అంటే 3 తోటి డివైడ్ అవుతుంది. అంటే ఆన్సర్ నాకు 17 తోటి డివైడ్ అవ్వాలి. 17 2 34, 17 5 85. ఇది మాత్రమే 17 తోటి డివైడ్ అవుతుంది. ప్రైమ్ నంబర్. అరిథమెటిక్లో చాలా ప్రాబ్లమ్స్ని మనము 4-5 కాన్సెప్ట్లు యూజ్ చేసి ఎక్కువ టైం తీసుకోకుండా సాల్వ్ చేయవచ్చు. ఏంటా కాన్సెప్ట్స్? ప్రైమ్ నంబర్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, డిజిటల్ సమ్, రైట్ అప్రాక్సిమేషన్, రైట్. వీటి ద్వారా మనం చేయొచ్చు అని ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము. ఇక్కడంతే 1,53,000 అనేది 17 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ కూడా 17 తోటి డివైడ్ అవ్వాలి. దాంట్లో సార్ అది 3 తోటి పోతుందంటే ఇది కూడా 3తో పోతుంది. అందుకే నా పూర్తి కాన్సన్ట్రేషన్ 17 మీదనే పెట్టాను. ఆన్సర్ క్లియర్గా అర్థమవుతే ఎస్ అని చెప్పి అందరూ క్లియర్ చేయండి. రైట్, అందరికీ అర్థమైంది కదా సార్? ఇంత క్యాల్కులేషన్ అవసరమే లేదు. నెక్స్ట్, ఇవన్నీ క్వశ్చన్లను మీరు రైట్ ఎక్కడ ఒక చోట మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏదైనా బుక్ సాల్వ్ చేసేటప్పుడు దీంట్లో చూసుంటారు. నవ్వు ఇక్కడ చూడండి సార్. అండ్ ఇంటర్వెల్ ఆఫ్ 2 hours 25 minutes. ఇనీషియల్ టైం ఎంత? ఇనీషియల్ టైం 2 hours 25 minutes. ఓకే, అది ఆ వాల్ క్లాక్ తప్పు టైం చూపెట్టింది. ఎంత చూపెట్టింది సార్? 2 hours 30.5 minutes చూపెట్టింది. అంటే ఎంత ఎక్కువ చూపెట్టింది?
5 minutes 5 hours 5.5 ఎక్కువ చూపెట్టింది. 5 hours 5.5 minutes 5.5 ఎక్కువ చూపెట్టింది. దేని మీద చూపెట్టింది? 2 hours 25 minutes మీద చూపెట్టింది. 2 hours 25 minutes మీద చూపెట్టింది. సార్ ఇదంతా క్యాలిక్యులేషన్ చెయ్యాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చూడండి సార్, అందుకే నేను ప్రతి ఒక్క క్వశ్చన్ని ఫాస్ట్గా చేసే పద్ధతి మీకు చెప్పే ప్రయత్నం సార్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం 55లో ఏ నంబర్ దాగుంది? 11 అనే ప్రధాన సంఖ్య దాగుంది. 55/10 కదా సార్. 55 అనేది 11 తోటి డివైడ్ అవుతుంది. అంటే ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి లవములో. 2 29లో 58 ప్లస్ 21 79 కానే కాదు. 3 29లో 87 87 ప్లస్ 23 110. ఎస్ 11తో డివైడ్ అవుతుంది. 58 ప్లస్ 27 85 కాదు. 87 ప్లస్ 19 106 కానే కాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 323/29. చూడంగానే మనకు ఆన్సర్ వస్తుంది. లేకుంటే కొంతమంది అమాయకమైన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, సార్ ఇది గంటల్లో ఉన్నది, ఇది నిమిషాల్లో ఉన్నది, గంటకు 60 నిమిషాలు, దీన్ని మినిట్స్లో మార్చుకుంటా, ఎవడు చేయమన్నాడు అంత, దీన్ని నిమిషాల్లో మార్చుకుంటా క్యాన్సిల్ చేసుకుంటా, మీరు అంత హైఫైగా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ ఈ లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సాల్వ్ చేసేటప్పుడు నా మైండ్లో ఎప్పుడూ 4 కాన్సెప్ట్స్ తిరుగుతాయి. ప్రధాన సంఖ్య, భాజనీయతా సూత్రము, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, డిజిటల్ సమ్. సందర్భాన్ని బట్టి నేను ఒక్కొక్క ఆయుధాన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తా. 5.5 అనేది 11తో డివైడ్ అవుతుంది. లవముల్లో నాకు 11కు సంబంధించిన మల్టిపుల్ రావాలి, గుణిజం రావాలి. 329s are 87, 87 ప్లస్ 23 110. 110 అనేది 11తో డివైడ్ అయింది. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. I hope you are enjoying beautiful ways of solving questions. రెగ్యులర్గా టెక్స్ట్ బుక్లో సపోజ్గా మీరు ఎవరైనా వేరే ఇన్స్టిట్యూట్లో కనుక ఎప్పుడైనా మీరు జాయిన్ అయి ఉంటే మీకు ఈ పాటికి అర్థం కావాలి, ఈ మెథడ్స్ ఏమి మాకేం చెప్పలేదు సార్, సాల్వ్ చేసి ఆన్సర్ ఇస్తారు సార్ అని అంటారు.